బీసీ కార్పొరేషన్ కు 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. 30 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పాలక మండలిని నియమించాలన్నారు. బీసీ కార్పొరేషన్ ఈడీ పోస్టులను గతంలో రద్దు చేశారని వాటిని వెంటనే పునరుద్ధరించాలన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లకు 250 కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. అన్యాయం జరుగుతుంది. బీసీ నన్ను చిన్న చూస్తున్నారు. మన రాజ్యం రావాలి, మనల్ని ముఖ్యమంత్రి కావాలనే ఒక మంచి ఆశయంతో మనకంట రాజీనామా చేసి బీసీ ఉద్యమంలో సాహసంతో దుంకారు. నేను ఇతర బీసీ ఉద్యమంలో కూడా చెప్తున్నా, మీరు అలా పక్కసేపటి పట్టుకుంటా ఉండుంటే మీ శక్తియుక్తులను బీసీ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం ఎట్లా అయిందో అట్లా రావాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో డిఎస్పీకి రాజీనామా చేశారు. అనేక మంది టీచర్ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అట్లే బీసీ ఉద్యోగులు కూడా మేధావులు. మీరు రాకపోతే అంతా వీళ్ళే వస్తుంటారు. పొలిటికల్ లీడర్లు ముఖ్యమైనటువంటి బీసీ ఉద్యోగులు రాజీనామా చేసి బీసీ వాదానికి మద్దతుగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవది, బీసీ వాదం ఎంతవరకు పోయిందంటే ఊళ్ళల్లో ఇప్పుడు లోకల్ వాళ్ళు రిజర్వేషన్ ప్రభుత్వం భయపడుతుంది. అందుకే ప్రతి పార్టీ బీసీ వాదం ఎత్తుకుంది. టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ప్రతి పార్టీ బీసీ వాదం ఎత్తుకొని మేము బీసీలను ఉద్ధరిస్తామని సన్నాయి నొక్కుతున్నారు. మేము బీసీ వాదం అన్ని పార్టీలు పలకడాన్ని మేము స్వాగతిస్తున్నాం. మీరు ఇప్పటికైనా గుర్తెరిగి బీసీ వాదాన్ని భుజాన్ని ఎత్తుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాం, స్వాగతం చేస్తున్నాం. కానీ చిత్తశుద్ధితో పోరాడండి. ఎందుకంటే ప్రజలు నమ్మాలి. బీసీ వాదంకు మీ త్యాగాలు కనిపించాలి. మీ పోరాటం తెగించి పోరాటాలు చేయాలి, దీక్షలు చేయాలి, సత్యాగ్రహాలు చేయాలి. నామకే వాస్తే ప్రచారం కాదు, పత్రికలలో ప్రచారం, టీవీలలో ప్రచారం చేస్తే సరిపోదు. అందుకే ప్రభుత్వం వెంటనే దిగిరావాలని చెప్పి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. మీరు వచ్చి 1 year లోపల ఒక్కరికి కూడా రుణాలు ఇవ్వలేదు. అందుకే బీసీ కార్పొరేషన్కు 4,000 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్ 2,000 కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తారు.